అక్కడ కొట్లాడి దాదాపు అక్కడి నుండి 500 కోట్లు మన కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉంటే ఈ రాష్ట్రం నుండి 500 కోట్లు పెట్టి ఇలా 1000 కోట్ల రూపాయలు పెట్టి ఇలా కరీంనగర్ లో స్మార్ట్ సిటీ చేస్తాం. కేబుల్ బ్రిడ్జ్ ఎవ్వడు అడగలేదు, కానీ మేమే ఆలోచన చేస్తాం. ఎందుకంటే ఇక్కడ ఒక రోజు ఈ బ్రిడ్జ్ అవుతుంటే నేను కిందికి వెళ్ళిపోతే గంట సేపు లారీలు వచ్చి ఆగినాయి. కరీంనగర్ పోవడానికి మరి ఒకటే బ్రిడ్జ్ ఉంటే బాగుండదని చెప్పి ఆ రోజు ఆలోచన చేసి కేబుల్ బ్రిడ్జ్ తీసుకురావడం జరిగింది. ఇలా కేబుల్ బ్రిడ్జ్ కి 24 గంటలు ఒక గొప్ప రహదారి అయింది. ఇవాళ నీ ఇంటికి వస్తే అయ్యా పడేలా అంటే ఏందేమో వచ్చినవని వాకిట నిలబడతాడు. ఫోన్ కొడితే బిడ్డ అంటే అమ్మా నేనున్నాను నీ వాకిట నిలబడతాడు ఈ కొడుకు. ఇలా నీ వాకిట్లో నిలబడి నీ కాళ్ళకు దండం పెట్టి ఏం కావాలనే కొడుకు కావాలన్నా ఏందే వచ్చినవనేటోడు కావాలో ఇలా తెలుసుకోవాలని అనుకున్నారు ప్రజలు. ఇది తెలుసుకోవాలని అనుకున్నారు ప్రజలు. ఎవరికెవడా ఆ పిల్లగాడు నేను 100% చెప్తున్నా, వాళ్ళ అమ్మకు వాళ్ళ నాన్న కాళ్ళకు దండం పెడతా ఉన్నా. నేను తాత ముత్తాత వచ్చి పని చేసుకుని బతికిన వాళ్ళమ్మ వాళ్ళు ఎన్నడు చక్కగా బతికిరమ్మా. నీ ఇళ్ళ ఆడబిడ్డలు లగ్నాలు చేస్తే ఫోన్ బియ్యం తీసుకొని వండుకొని కొడుకొని చాలుకున్న కుటుంబాలు కదమ్మా అవి. ఇలా అట్లాంటి వాడు కొంచెంగా ఇంత వ్యాపారం చేసుకొని నాకు పైసలు రాగానే ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతున్నాడు. ఒకడు దొంగలకు సద్దులు మోసినోడు పైసలకు అమ్ముడు పోయేటోళ్ళు. అవసరం అనుకుంటే 10 పైసలు దానం చేసినోడు తప్ప 10 పైసలు కాశపడేటోడా ఈ మల్లేశమని అడుగుతా ఉన్నాను నేను దయచేసి. ఇలా నా తమ్ముళ్ళు వచ్చి అన్న వినాయకుని బొమ్మ పెట్టుకుంటామంటే తీసుకుపోతామ్మా అన్నాడు. ఇలా అన్న అమ్మవారి బొమ్మ పెట్టుకుంటా నవరాత్రి ఉత్సవం అంటే తీసుకుపోమని చెప్పినాడు. ఇలా కుల సంఘాలన్నీ కూడా నాతో ఒకటే మాట అన్నాడు, అన్న నా మర్యాదగా సాక్షిగా చెప్తున్నా దేవుని దయ వల్ల నేను ఇంత పని చేసుకున్నా 4 డబ్బులు వచ్చినాయి అన్న. నా అలుగునూరులో ప్రతి కుల సంఘానికి భవనాలు కట్టిస్తాను నా సొంత డబ్బులతోని నేను సంపాదించుకున్న దానికి కట్టిస్తానని చెప్పేసి చెప్పినాడు. ఉన్నాడా ఎమ్మెల్యేలు ఎన్నడు కారణం తీసుకొచ్చి ఎమ్మెల్యే చేత నీకు ఇది చేస్తా నేను అది చేస్తా నీ ఇది తినాలి